ఒక నార్మల్ విలేజ్ అక్కడ నా నా యొక్క జన్మించడం జరిగింది. ఫాదర్ వచ్చేసి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. అలా మేము గవర్నమెంట్ స్కూల్లో స్టడీ కొనసాగించడం జరిగింది. నేను 2010లో ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నాము. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల జాబ్ కోసం నేను ట్రై చేశాను. 1.5 year 2 years తర్వాత నేను ఏమనుకున్నా అంటే మన డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ అవుతాయి, ఇంకా కొంచెం నా ఇన్కమ్ పెరగాలి. అక్కడ వచ్చిన డబ్బులతో మొత్తం నేను నా యొక్క బైక్ అండ్ రూమ్ రెంటు అండ్ ఇలా గడిచేది. నా యొక్క 2014లో మేడం పరిచయం అయిన తర్వాత అండ్ మ్యారేజ్ కూడా చేసుకున్నాము. మ్యారేజ్ అయిన తర్వాత చాలా స్ట్రగుల్స్ రావడం జరిగింది. ఎట్లా అంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల అమ్మ వాళ్ళ సపోర్ట్ లేదు. మేము అందరిలెక్క కాకుండా అందరూ మమ్మల్ని చిన్న చూపు చూశారు. చూసిన తర్వాత మాకు అనిపించింది ఇవన్నీ కంప్లీట్గా వదిలేసి ఏదైనా ఒక వర్క్ చేసుకోవాలి. అప్పటికే మా మేడం ప్రెగ్నెంట్, అప్పుడు ఖర్చులు వెళ్ళేటివి. నా ఒకటే డ్రీమ్ ఉండేది. ఎందుకంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, మంచిగా చూసుకోవాలి, ఖచ్చితంగా చేసి చూపెట్టాలి, వాళ్ళందరూ ముఖం మీద కొట్టినట్టు నేను పని చేసి చూపెట్టాలని చెప్పేసి అనుకునేవాడిని. నేను అనుకున్న పాల వ్యాపారం స్టార్ట్ చేసిన. సైకిల్ మీద వెళ్ళి పాలు తీసుకొచ్చేవాడిని, తర్వాత ఇంటింటికి పోసేవాడిని. అలా చేస్తూ పాల వ్యాపారం కూడా చాలా పెద్దగా చేసుకున్నాము. ఇద్దరం కలిసి చేసినాం కాబట్టి మంచి అక్కడ కూడా డబ్బులు రావడం జరిగింది. నేను అనుకున్నా ఇంకా కొంచెం ఏదంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించాలని. అట్లాంటి సిచ్యువేషన్లో మేము క్యాబ్ కూడా పర్చేజ్ చేశాము, డ్రైవర్ని పెట్టి అక్కడ పెట్టాము. కానీ అక్కడ కొన్ని రోజులు మాత్రమే నడిచింది, 1-2 months. తర్వాత అక్కడ లాస్ రావడం జరిగింది. ఈ డబ్బులంతా అక్కడ కట్టడం జరిగింది. ఇక్కడ డైరీ నష్టం రావడం జరిగింది. మళ్ళీ సెకండ్ పాప పుట్టింది. 2 పిల్లల మెయింటెనెన్స్ చూసుకోవాలి, మా ఇంటి ఖర్చులు ఇవన్నీ ఎలా తీసుకుంటూ తర్వాత మేము ఆటో ఇట్లా తీసుకోవడం జరిగింది. సేల్స్ డబ్బా ఆటో, ఐటీసీలో వచ్చే ప్రొడక్ట్స్ మొత్తం ఇట్లా సేల్ చేయడానికి కావలసిన మెటీరియల్ దిగ తీసుకొని అక్కడ చేయడం జరిగింది. మొత్తం విలేజ్ వాళ్ళు, అక్కడ రిలేషన్ వాళ్ళు చూసి వాళ్ళు ఏమన్నారంటే చీప్గా చూసేది కావడం వల్ల తర్వాత నేను ఏం చేసిన అంటే ఆటో అమ్మేసి నేను మళ్ళీ డైరీ ఫామ్ అండ్ మిల్క్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా నార్మల్గానే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే నాకు డబ్బులు కట్టేది ఎక్కువైంది, ఇన్కమ్ తక్కువైంది. అట్లా ఇంట్లో మైనస్ రావడము, అందులో మైనస్ రావడం, టోటల్ 0 గెలిపోయినాం మేము. నాకు ఉన్న ప్రాబ్లమ్స్కి నేను ఎందుకు ఉండడము అని చెప్పేసి చనిపోదామని కూడా డిసైడ్ అయ్యాను. ఆ టైంలోనే గ్రేట్ లీడర్ మిస్టర్ జాలా శ్రీనివాస్ సార్ పరిచయం అయ్యాడు. December 31st రోజు నేను వెస్టీజ్లో జాయిన్ కావడం జరిగింది. ఎలా అంటే మ్యాసివ్ యాక్షన్తో పనిచేసినాం. ఎక్కడ వెళ్ళినా ప్లాన్ చెప్పడం జరిగింది. రోజు 10 నుంచి వెళ్ళి 15-16 ప్లాన్స్ కూడా నేను కంప్లీట్ చేసేవాడిని. అలా చేసేంత వరకు కూడా నేను ఇంటికి రాకపోయేవాడిని. 1 month నుండి స్టార్ కంప్లీట్ అయింది నాది. 4-5 monthsలోనే మళ్ళీ డైమండ్ డైరెక్టర్ 90,000 రూపీస్ చెక్ కూడా అచీవ్మెంట్ అయ్యాము. ఆ తర్వాత నుంచి వెళ్ళి అలా చేస్తూ కారు కూడా తీసుకున్నాము. ఇక్కడ వర్క్ చేయడం వల్ల మనము మన డ్రీమ్స్ అచీవ్మెంట్ చేసుకోవచ్చు అనే నమ్మకం నాకు రావడం జరిగింది. చేస్తే వెస్టేజ్ చేయాలి, లేదంటే లేదు, వేరే వర్క్ అయితే లేదు అని చెప్పేసి మేము ఇద్దరం కలిసి ఒకరోజు డెసిషన్ తీసుకున్నాము. హైయెస్ట్ పిన్ డియూసిడి లెవెల్ అచీవ్మెంట్ చేసిన చాలా హ్యాపీగా ఉంది. మా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చినాయి. చాలా టైం కేటాయిస్తున్న ఫ్యామిలీకి. సెలబ్రిటీ లాగా రికగ్నిషన్స్ తీసుకుంటున్నాము. మంచి లైఫ్. మీటింగ్కి వెళ్ళిన తర్వాత మా దగ్గరకు వచ్చి ఫొటోస్ తీసుకోవడము, సిగ్నేచర్స్ అడగడం చాలా హ్యాపీగా ఉంది. ఎట్లా అంటే నార్మల్ వ్యక్తులము ఇంత మంచి లైఫ్ జీవిస్తున్నామంటే ఇది
ఓన్లీ వెస్టేజ్ విన్నింగ్ టీం ద్వారానే సాధ్యం అవుతుంది. టీంలో కూడా చాలా మందికి చెక్స్ ఇప్పించడం జరిగింది, చాలా మంచి లెవెల్స్ అచీవ్మెంట్ చేయడం జరిగింది, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెస్టేజ్, థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్, థ్యాంక్ యూ అప్లయన్స్. గ్రేట్ వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీం మాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది. మంచి ఆపర్చునిటీని ఎవరు వదులుకోకండి. ఇది ప్రతి ఒక్కరికి సాధ్యం అవుతుంది. మీరు మీ వల్ల వందల ఫ్యామిలీలు కూడా మంచి లైఫ్ను లీడ్ చేయగలుగుతారు. నా పేరు మన్నే మనోహర్, వీఆర్ ఫ్రమ్ గజ్వెల్, తెలంగాణ. నా పేరు శ్యామల, మాది తెలంగాణ గజ్వెల్.